హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లార్డ్ నార్త్ యాక్ట్. అంటే కింది ఇచ్చిన చట్టాల్లో మనం ఏ చట్టాన్ని లార్డ్ నార్త్ చట్టం అని కూడా పిలుస్తామని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. మరి మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, చార్టర్ యాక్ట్ 1793, డిక్లరేటరీ యాక్ట్ 1781. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. అయితే ఈ చట్టాన్ని మనం లార్డ్ నార్త్ చట్టం అని ఎందుకు పిలుస్తామంటే ఈ చట్టాన్ని ప్రిపేర్ చేసిన టైంలో బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్గా లార్డ్ నార్త్ ఉంటారు. ఎవరు? లార్డ్ నార్త్. అందుకని చెప్పేసి ఈయన పేరు మీద ఈ చట్టాన్ని లార్డ్ నార్త్ చట్టం అని కూడా పిలుస్తామన్నమాట. మరి మనం ఎలాగో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎస్ఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, గ్రూప్స్ లెవెల్లో కూడా మనం కొంచెం ఆన్సర్ చేసే విధంగా దీనికి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది ఎలా ప్రిపేర్ అయింది అంటే ఎందుకు ఫామ్ అయింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏదైతే ఉందో ఇది 1600 డిసెంబర్ 31న ఫామ్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీ ఫామ్ అయినప్పుడు బ్రిటన్లో క్వీన్ ఎవరంటే ఎలిజబెత్ అనమాట. ఎవరు? ఎలిజబెత్. సో ఈ క్వీన్ ఎలిజబెత్ దగ్గర నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కొన్ని హక్కులు పొందుతారు. ఎలా అంటే ట్రేడ్ మోనోపాలీ అంటారు. అంటే గుత్తాధిపత్య హక్కులు అనేవి ఈ కంపెనీ అనేది పొందడం జరుగుతుంది. అంటే ఏంటి? వీళ్ళు ఇండియాలో సింగిల్గా ట్రేడ్ చేసుకునే విధంగా కొన్ని హక్కులు అనేవి పొందుతారనమాట. అంటే ఇంగ్లాండ్ నుంచి ఇంకా ఇతర ఏ కంపెనీ కూడా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోటీగా ఇండియాలో వ్యాపారం చేయడానికి వీలు లేదు. సో అలాంటి హక్కులు తీసుకొని ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత 1600 నుంచి 1773 వరకు కూడా ఈ కంపెనీ అనేది చాలా స్పీడ్గా గ్రో అవుతుంది, చాలా పవర్ఫుల్గా కూడా తయారవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ టైం పీరియడ్లో ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉండే మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ బాంబే, బెంగాల్, మద్రాస్, ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటిని కూడా వీళ్ళు ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. సో ఆక్యుపై చేసిన తర్వాత వీళ్ళ పవర్ ఎలా మారుతుందంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్రిటన్ గవర్నమెంట్కి కూడా ఒక హెడేక్లా తయారవుతుంది. ఈ కంపెనీ యొక్క గ్రోత్ని చూసి బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలు అవ్వచ్చు, వడ్డీ వ్యాపారస్తులు అవ్వచ్చు, లేదా ఈ కంపెనీకి ఆపోజిట్ కంపెనీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటన్ గవర్నమెంట్ పైన ఒక ప్రెజర్ని తీసుకొస్తాయి. మీరు ఎలాగైనా సరే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఒక కంట్రోల్ తేవాలి అని చెప్పేసి ఈ బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఒక తిరుగుబాటు లాంటివి చేస్తారు. దీంతో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్రిటన్ గవర్నమెంట్ అనేది జనరల్ బర్గోయిస్, ఎవరండి? జనరల్ బర్గోయిస్, ఈయన అండర్లో ఒక కమిటీని ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్ బర్గోయిస్ అండర్లో ఒక రహస్య కమిటీని అనేది ఫ్రేమ్ చేస్తారు. ఎవరు? బ్రిటన్ గవర్నమెంట్. ఈ కమిటీ అనేది ఇండియా వచ్చి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పనితీరును అబ్జర్వ్ చేసి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఎలాగైనా సరే ఒక కంట్రోల్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దీంతో బ్రిటన్ గవర్నమెంట్ అనేది 1773లో రెగ్యులేటింగ్ అనే పేరుతో ఒక చట్టాన్ని ప్రిపేర్ చేస్తారు. అదే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. మరి ఈ చట్టాన్ని ప్రిపేర్ చేసినప్పుడు బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ అంటే లార్డ్ నార్త్ గారు. అందుకని చెప్పేసి ఆయన పేరు మీదుగా దీన్ని లార్డ్ నార్త్ యాక్ట్ అని కూడా పిలుస్తాం అన్నమాట. మరి ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అనేవి ఒకసారి అంటే అంశాలు ఏంటి అనేవి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఈ చట్టంలో ఉన్నటువంటి మొదటి అంశం చూసినట్లయితే ఇక్కడ మనకి అప్పటి వరకు కూడా బెంగాల్ గవర్నర్ అని చెప్పేసి ఒక పదవి ఉండేదండి. ఈ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరుగుతుంది. అంటే ఈ చట్టం రాకముందు వరకు కూడా ఈ మద్రాస్ గవర్నర్ ఉండేవారు, బొంబాయికి బొంబాయి గవర్నర్, అలాగే బెంగాల్కి బెంగాల్ గవర్నర్, ఇలా ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఉండేవారు. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుస్తూ ఈయనకి కొంచెం పవర్ అనేది ఎక్కువ చేయడం అనేది జరిగింది. దీంతో మనకి మద్రాస్ అలాగే బాంబే
ఈ ప్రెసిడెన్సీకి సంబంధించిన గవర్నర్స్ అందరూ కూడా ఈయన అండర్లో పనిచేయడం జరిగింది. అంటే ఏమైంది, పవర్ అంతా కూడా సెంట్రలైజ్ చేయడం జరిగింది, అంటే కేంద్రీకృతం అనేది చేయడం జరిగింది. దీంతో మనం ఏం చెప్పొచ్చు అంటే భారతదేశంలో కేంద్రీకృత పాలనకి పునాది అనేది మనకి ఈ చట్టం వేయడం జరుగుతుంది. అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఏంటది? సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మన భారతదేశంలో కేంద్రీకృత పాలనకి పునాది వేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని ఏర్పాటు చేస్తూ ఈయనకి పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక 4 వ్యక్తులతో కూడినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని మన కార్యనిర్వాహక మండలి అని అంటాం. మరి ఇలా ఫామ్ అయినటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మొట్టమొదటి వ్యక్తి ఎవరు? వారెన్ హేస్టింగ్స్ అన్నమాట. వారెన్ హేస్టింగ్స్. మరి ఈయనకి సహాయం చేయడానికి 4 వ్యక్తులతో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి ఫామ్ అయింది కదా. మరి ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి 4 వ్యక్తులు ఎవరు అంటే మనకి ఈజీగా గుర్తుండే విధంగా ఎంబీ అలాగే పీకే అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అంటే ఈ కోడ్ వర్డ్ అనేది పెట్టుకుందాం. ఇక్కడ ఎం అంటే ఏంటి అంటే మాన్సన్, బి అంటే ఏంటి అంటే బార్వెల్, పి అంటే ఫిలిప్ ఫ్రాన్సిస్, కే అంటే క్లావరింగ్. సో ఒకసారి మళ్ళీ క్లియర్గా వినండి. బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిగా మారుస్తూ ఈయనకి కొంచెం పవర్స్ అనేవి ఎక్కువగా వేయడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఉండే గవర్నర్స్ అందరూ కూడా అంటే మద్రాస్కి, బాంబేకి, బెంగాల్కి ఇండివిజువల్గా ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండర్లో పనిచేయడం జరిగింది. అంటే పవర్ అంతా కూడా సెంట్రలైజ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏమన్నాము? కేంద్రీకృత పాలన అని చెప్పేసి అన్నాం, అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. మరి ఈయనకి పవర్స్ ఇచ్చినప్పుడు ఈయనకి పరిపాలనలో సహాయం చేయడానికి 4 వ్యక్తులతో కూడినటువంటి ఒక కార్యనిర్వాహక మండలి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఫామ్ అయింది. మరి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ అని ఆయన నియమించడం జరిగింది. ఈయనకి సహాయం చేయడానికి ఏర్పడినటువంటి కార్యనిర్వాహక మండలిలో ఉన్నటువంటి 4 వ్యక్తులు కూడా ఎంబీపీకే అంటే మాన్సన్, బార్వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, క్లావరింగ్. ఓకే, ఇక్కడ ఈయనకు ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. మనకి 1772లో ఈయన కలెక్టర్ సిస్టమ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈయన కోసం మన ఫర్దర్ క్లాసెస్లో అంటే గవర్నర్ జనరల్స్ అనే టాపిక్లో మనం ఇంకా ఇన్డెప్త్గా క్లియర్ చేసుకుంటాం. సో ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి మొదటి అంశం అన్నమాట. మరి రెండో అంశం ఏంటి అంటే సుప్రీంకోర్టు అన్నమాట. మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని బేస్ చేసుకొని 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్లో మనకి ఒక సుప్రీంకోర్టుని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఈ సుప్రీంకోర్టులో ఒక చీఫ్ జస్టిస్ తర్వాత 3 అదర్ జడ్జెస్ కూడా ఉండడం జరిగింది. మరి ఇలా ఫామ్ అయిన సుప్రీంకోర్టులో మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఎవరు అంటే సర్ ఎలిజా ఇంఫే అనమాట. సర్ ఎలిజా ఇంఫే. మరి అదర్ జడ్జెస్ని మనకి కంపెనీ అనేది హెచ్సిఎల్ అనే ఒక కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఇది ఒక కోడ్ వర్డ్ అనమాట, నిజంగా హెచ్సిఎల్ కంపెనీ కాదు. సో ఈ అదర్ జడ్జెస్ ఎవరు అంటే హెచ్సిఎల్. ఇక్కడ హెచ్ అంటే ఎవరు అంటే హైడ్ అనమాట, సి అంటే చాంబర్లిన్, ఎల్ అంటే లెమియేటర్. సో ఇలా సుప్రీంకోర్టులో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని బేస్ చేసుకొని 1774లో
కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్లో ఒక సుప్రీంకోర్టును ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో ఒక చీఫ్ జస్టిస్, 3 అదర్ జడ్జెస్ ఉండడం జరిగింది. మరి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే సర్ ఎలిజా ఇంఫే. మరి అదర్ జడ్జెస్ ఎవరు అంటే హైడ్, చాంబర్లిన్, లెమియేటర్. వీళ్ళు 3 గుర్తుండడానికి కోడ్ వర్డ్ ఏంటంటే హెచ్సిఎల్ అనే కంపెనీ. ఓకే, ఇది అయితే ఈ సుప్రీంకోర్టు యొక్క రోల్ అనేది ఎలా ఉండేది అంటే సాధారణంగా దీని యొక్క డెసిషన్ అంటే ఇది ఇచ్చే తీర్పులు అనేవి ఫైనలైజ్డ్ కాదు. ఎందుకంటే ఇది ఇచ్చిన తీర్పులు కానీ సాటిస్ఫాక్టరీగా లేకపోతే ఆ పర్సన్స్ అనేవారు లండన్లో ఉండే ప్రివ్యూ కౌన్సిల్కి అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కంపెనీకి సంబంధించి గవర్నర్ జనరల్ అవ్వచ్చు, లేదంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండే మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే కంపెనీకి సంబంధించి రెవెన్యూ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సంబంధించి దీని యొక్క న్యాయ పరిధి అంటే దీని యొక్క పవర్స్ ఎలాంటి లిమిటెడ్ అనమాట. ఇది ఏమీ చేయలేదు అంతగా. అలాగే మనకి ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవిన్షియల్ కోర్ట్స్, ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఇచ్చే అంటే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మనకి గవర్నర్ జనరల్ అండర్లో ఉండే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది విచారించేది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇది ఎవరు గవర్నర్ జనరల్ అండర్లో ఉంటుంది. అంటే ప్రొవిన్షియల్ కోర్ట్స్ నుంచి వచ్చే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది చూసుకునేది. సో ఇక్కడ కూడా మనకి సుప్రీంకోర్టు యొక్క పవర్ అనేది వెరీ లిమిటెడ్ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఇది మనకి రెండో అంశం. మరి ఈ చట్టంలో ఉండే మూడో అంశం ఏంటి అంటే గుత్తాధిపత్య హక్కులు. గుత్తాధిపత్య హక్కులు ఇక్కడ ఏంటి అంటే వ్యాపారానికి సంబంధించి గుత్తాధిపత్య హక్కులు అనేవి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంకొక 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఇంకొక 20 సంవత్సరాలు అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార గుత్తాధిపత్య హక్కులు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎంతవరకు 1793 వరకు కూడా మళ్ళీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే మన ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. అంటే ఇంగ్లాండ్ నుంచి ఇంకా ఏ అదర్ కంపెనీస్ కూడా పోటీ రావడానికి వీల్లేదు. అది మూడో అంశం. అలాగే నాలుగో అంశం అబ్జర్వ్ చేస్తే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పేరుతో ఒక గవర్నింగ్ బాడీ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పేరుతో ఒక గవర్నింగ్ బాడీ అనేది ఫ్రేమ్ అవుతుంది. దీన్ని బ్రిటన్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇందులో 24 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కూడా 4 ఇయర్స్ టర్మ్తో వీళ్ళు ఎలక్ట్ కావడం జరుగుతుందన్నమాట. 4 ఇయర్స్ టర్మ్తో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉండే 24 మెంబర్స్ కూడా ఎలక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క రోల్ ఏంటి అంటే కంపెనీకి సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలు అవ్వచ్చు, రెవెన్యూ వ్యవహారాలు అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఇలాంటి అన్నింటికీ కూడా సంబంధించి కొన్ని రిపోర్ట్స్ని తయారు చేసి వాళ్ళు బ్రిటన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవారు. దీంతో అంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క రోల్తో ఏమవుతుందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఒక టైప్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇది నాలుగో అంశం. సో ఇప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉన్నటువంటి అంశాలనే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ అంశాల నుంచే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ కంపెనీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు గవర్నర్ జనరల్లో అండర్లో ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో ఉండే సభ్యుల యొక్క మెజారిటీని బేస్ చేసుకునే ఆ డెసిషన్ని తీసుకునేవారు అనమాట. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ యొక్క పవర్ ఏంటి, ఆయనది జస్ట్ క్యాస్టింగ్ ఓట్ అనమాట. అంటే నిర్ణయాత్మకమైన ఓటు, ఆయనకి ఎలాంటి పవర్ కూడా ఇక్కడ లేదని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అదొక డ్రాబ్యాక్. రెండోది సుప్రీంకోర్టు యొక్క న్యాయపరిధి ఎలా ఉంది, సుప్రీంకోర్టు యొక్క న్యాయపరిధి అనేది వెరీ లిమిటెడ్ అనమాట. అంటే వాళ్ళు కంపెనీకి సంబంధించి కానీ వాడి రెవెన్యూ అఫైర్స్ అవ్వచ్చు, లేదంటే గవర్నర్ జనరల్ యొక్క అఫీషియల్ డ్యూటీస్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అఫీషియల్ డ్యూటీస్ అవ్వచ్చు, లేదంటే కార్యనిర్వాహక మండలిలో ఉండే సభ్యుల యొక్క డ్యూటీస్ అవ్వచ్చు, వాటిలో ఇన్వాల్వ్ అవ్వడానికి సుప్రీంకోర్టుకి పవర్ అనేది లేదు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు అనేవి కూడా ఫైనలైజ్డ్ కాదనమాట. అంటే అది ఇచ్చే తీర్పు వీళ్ళకి సాటిస్ఫాక్టరీగా లేకపోతే ఆ పర్సన్స్ అనేవారు లండన్లో ఉండే ప్రివ్యూ కౌన్సిల్కి అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అదొక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. సో ఇలా ఈ యాక్ట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని కవర్ చేస్తూ మనకి
1781లో డిక్లరేటరీ యాక్ట్ అనేది ఒక ఫ్రేమ్ అవుతుంది. దీన్నే మనము యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా చెప్పేసి పిలుస్తాం. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. సో ఇది మనకేంటి అంటే ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డేకి సంబంధించి. ఇప్పుడు మనం చెప్పిన క్లాస్ మళ్ళీ ఒకసారి, అంటే మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే రివ్యూ చేసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది మనకి ఎస్ఎస్సి రైల్వేస్తో పాటు గ్రూప్స్కి కూడా యూజ్ అయ్యే కంటెంట్ అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ.